ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబాలలో చాలీచాలని జీతంతో బతకడం చాలా కష్టం. ఇక పిల్లల చదువులు, ఎన్నో రకాల ఫంక్షన్స్, పండుగలు, ఇలా ప్రతిదానికి డబ్బులకు తడుముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతూనే ఉంటుంది. ఇకపోతే మనకు వచ్చే జీతం సరిపోదు, ఇంకా ఏమైనా చేద్దాము అంటే వయసు సహకరించదు. దీని వలన చాలా మంది అప్పులు చేస్తుంటారు, వాటిని తీర్చడానికి ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఇక అలాంటప్పుడు ఆ దేవుడి కరుణా కటాక్షాలు ఉంటే తప్ప ఇక ఏది తమను కాపాడలేదనేది భక్తుల విశ్వాసం. ఆ కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు కొండంత అండను అందించడానికి తన ఉనికిని అనేక ప్రదేశాల్లో వ్యక్తం చేశారు. అందులో ఒకటే ఈ చిల్పూరు బుగులు వెంకటేశ్వర స్వామి సన్నిధానం. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తే వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఆలయ విశేషాలు ఏమిటి అనే విషయాలు ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం. ఈ ఆలయం హైదరాబాద్ వరంగల్ హైవే పైన జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో కొలువై ఉంది. ఈ ఆలయంలో ఉన్నటువంటి అఖండ దీపంలో నూనె వేసి దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి తమ రుణబాధలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి కాంచిన ఈ చిల్పూరు గుట్ట బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర కలిగి ఉంది. కలియుగ దైవం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి నడుచుకుంటూ వచ్చి చిల్పూరు గుట్టపై వెలిశారని చరిత్ర చెబుతుంది. అలా ఆ స్వామివారు ఇక్కడికి రావడానికి వెనక ఉన్న చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఆ శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వరుని అవతారంలో ఈ భూలోకానికి వచ్చి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుని వద్ద అప్పు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. అప్పు చెల్లించాల్సిన సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఆ స్వామివారికి బుగులు, అదేనండి భయం మొదలైంది. ఆ స్వామివారి బుగులుతో ఆలోచిస్తూ నిద్రిస్తున్న సమయంలో స్వప్నంలో ఆ స్వామివారికి ఈ చిల్పూరు ప్రదేశమంతా కనిపిస్తుందట. నిద్ర మేలుకున్న ఆ స్వామివారు ఈ చిల్పూరు గుట్ట వద్దకు నడుచుకుంటూ వచ్చారట. ఈ చిల్పూరు గుట్ట కింద భాగాన తన పాదరక్షలను వదిలి కొండపై ఉన్న ఆ గుహలోకి వెళ్లి ఆ స్వామివారు ఎంతో బుగులుతో తపస్సు చేయడం ప్రారంభిస్తారు. ఆ సమయంలో ప్రత్యక్షమైన కుబేరులు ఆ స్వామివారిని క్షమాపణ కోరుతారట. ఈ ప్రదేశానికి వచ్చినందుకు గాను నా సమస్యకు పరిష్కారం దొరికిందని ఆ స్వామివారు ఎంతో సంతోషిస్తారు. అందువలన స్వామివారు ఇక్కడికి వచ్చే భక్తులు ఎటువంటి సమస్యల్లో ఉన్నా వారి సమస్యల పరిష్కారానికి మార్గం చూపిస్తానని బుగులు వెంకటేశ్వర స్వామి వరం ప్రసాదిస్తున్నట్లు ఇక్కడ స్థల పురాణాల వల్ల తెలుస్తోంది. నిత్యం ఈ ఆలయానికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఈ బుగులు వెంకన్న వద్దకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చి ఆ బుగులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. దీంతో తమ అప్పుల బాధ నుంచి ఎంతో ఉపశమనం కలిగిందని ఆ భక్తులు పేర్కొనడం ఇక్కడ గమనార్హం. గుబులు అనే పదాన్ని తెలంగాణ యాసలో బుగులుగా పిలుస్తారని మనకు తెలిసిన విషయమే. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.